మేడ్చల్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై వచ్చిన ఆరోపణలపై ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. శుక్రవారం 3 గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు మేడ్చల్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు చేరుకుని ప్రతి ఒక్కరిని తనిఖీ చేశారు. అయితే ఈ సమయంలో పలువురు డాక్యుమెంట్ రైటర్లు ఆఫీసులో ఉండడాన్ని గమనించిన ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేసుకునే వారు మాత్రమే ఆఫీసులో ఉండాల్సి ఉండగా పలువురు డాక్యుమెంట్ రైటర్లు ఏజెంట్లు ఉండదాన్ని బట్టి ఏసీబీ అధికారులు గ్రహించి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా డాక్యుమెంట్ రైటర్లు ఏజెంట్ల వద్ద రిజిస్ట్రేషన్ చేసే డాక్యుమెంట్లు మాత్రమే ఉన్నాయని వారి వద్ద నుండి ఎలాంటి డబ్బులు దొరకలేదని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఆ డాక్యుమెంట్ కు సంబంధించిన వారిని పిలిపించి వారి స్టేట్మెంట్ రికార్డు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముందు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి, పిటిషన్స్ ఉన్నాయి. అవి ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో ఇప్పుడు స్టేట్ వైడ్ గా కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎక్కడెక్కడైతే అలిగేషన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ కొన్ని టీముల ద్వారా చెక్ చేయబడ్డాయి. ఈరోజు మధ్యాహ్నం 3:30కి మేము కూడా అందులో భాగంగా మేడ్చల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, ఏమేమి కరప్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి ఆల్రెడీ అంతకుముందే మా టీం అబ్జర్వ్ చేసి రికార్డ్ చేసి పెట్టారు. లోపలికి ఎంటర్ కాగానే ఉన్న వాళ్ళందరినీ వెరిఫై చేశాం. మేము సాధారణంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తులే లోపలికి వచ్చి చేసుకోవాలి, కానీ ఇక్కడ లోపల ఒక 10 మంది డాక్యుమెంట్ రైటర్స్, ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళని ఆల్రెడీ ఆపిపెట్టాం. మేము వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నాం. ఏ డాక్యుమెంట్ ఏమైనా ఫీజు ఇక్కడ ఇస్తున్నారా ఏంటి అని చెప్పేసి ఇంకా అది కంటిన్యూ చేస్తాం. ఇంతమంది సార్ బయట ఇప్పుడు 10 మంది డాక్యుమెంట్ రైటర్స్ అంటే ఏజెంట్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు నార్మల్గా ఏంటంటే ఎవరి డాక్యుమెంట్ వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని మనం పంపించేస్తాం. క్యాష్ ఏమన్నా దొరికిందా సార్? అంటే క్యాష్ కూడా ఏం అమౌంట్ లేదు, జేబులలో మాత్రం ఎవరి అమౌంట్ లేదు. డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని వాళ్ళ చేతులలో. ఆ డాక్యుమెంట్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్